చూసినట్టయితే మొదటిగా వచ్చేసి మేషరాశి. మేషరాశి వాళ్ళు వచ్చేసి ఎవరు అని చెప్పంటే అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృతికా నక్షత్రము 1వ పాదం వారికి ఈ యొక్క మేషరాశి వర్తించును. అలాగే వ్యవహార నామం చూసుకుంటే చూ, చే, చోళ, లీలు, లేలో, ఆ ఈ యొక్క మొదటి అక్షరాలతో ప్రారంభమైన పేర్లు ఎవరికైతే ప్రారంభమవుతాయో వారు కూడా ఈ యొక్క మేషరాశి కిందికి వస్తారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం వచ్చేసి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు శుభస్థానంలో ఉన్నాడు, శని శుభస్థానంలో ఉన్నాడు, రాహు మాత్రం ద్వాదశం, కేతు శుభస్థానంలో ఉన్నారు. కాబట్టి వీరికి ఈ యొక్క అన్ని గ్రహాలు ఈ యొక్క గురుడే కానీ శనే కానీ రాహుకేతులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరును. అలాగే వీరికి హోదా, గౌరవం, వ్యక్తుల పరిచయాల వలన గృహ జీవితాలన్న మంచి ప్రోత్సాహం ఉన్ను. ఏదో విధంగా సమస్య, ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఏదో విధంగా పరిష్కారం అవును. ఆర్థిక సమస్యలే కానీ ఏ సమస్యలైనా కూడా వెంటనే పరిష్కారం అవును. అలాగే వ్యవసాయాన్ని చూసినట్టయితే 2 పంటలు కూడా బ్రహ్మాండంగా ఫలించును. అలాగే స్త్రీలకు చూస్తే కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. కాబట్టి 12వ ఇంట రాహు సంచారం వల్ల మంగళవారం నియమాలు మాత్రం పాటిస్తే సరిపోతుంది. ఎందుకంటే రాహు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మంగళవారం నియమాలు పాటించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరము అన్ని రకాలుగా యోగకాలమే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే రెండవది